హాయ్ అండి అందరికి. నేను మీ డేవిడ్. మీరు చూస్తున్నారు డేవిడ్ డ్రై క్లీనర్స్. సో ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చేసి సూర్య గోల్డ్ నుంచి వచ్చిందండి. అగ్రికల్చర్ బ్యాటరీ స్ప్రే ఇది. దీనికి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 16 లీటర్లు. చూడండి ఇది ఏ విధంగా యూజ్ చేయాలన్నది కూడా చూపించారు. మొత్తం బ్యాక్ ఫ్రంట్. నేనైతే దీన్ని బయటకి తీసి చూపిస్తాను. చూడండి ట్యాంక్ అయితే ఈ విధంగా ఉంది. ఇది ఎందుకు మన డ్రైవర్స్ సారీస్ కానీ డ్రైవర్ షాప్స్ గానీ ఏ విధంగా యూజ్ అవుతుందన్నది మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర ఆల్రెడీ మిషన్‌లో వచ్చిన ఆటోమేటిక్ స్ప్రే ఉందండి. దానికి సంబంధించిన మాన్యువల్ స్ప్రే కూడా ఉంది. కాకపోతే మనకిది ఎక్స్‌ట్రా మనమైతే ఇదొకటి తీసుకోవడం జరిగింది. మన దగ్గర ఆల్రెడీ హ్యాండ్ గన్ లాస్ట్ వీడియోలో చూపించాను మీకు. చిన్నది ఒకటి ఉంటది 80 ఎంఎల్‌ది. అది కాకుండా మనకి ఇదొకటి పర్చేజ్ చేసాం మనకి. అంటే వర్క్ క్వాలిటీ కోసం బాగుండాలి అనేసి. మన పని త్వరగా అవ్వడం కోసం గురించి కూడా నేనైతే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చూడండి బ్యాక్ సైడ్ బెల్ట్లు అయితే ఇచ్చారు. తర్వాత లోపల ఓపెన్ చేసి చూపిస్తాను ట్యాంక్ ఏ విధంగా ఉన్నది అనేది. లోపల మనకి వాటర్ అనేది డస్ట్ అయితే పడకుండా చిన్న మెస్ లాంటిది కూడా ఇచ్చారు. ఇదైతే చాలా అయితే బాగుంది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను దీన్ని. అందుకేనండి వాటర్ ఉంది. అంటే టెస్టింగ్ అయితే చేశాను ఏ విధంగా ఉంటుంది అనేసి. తర్వాత మనకి ఇది వచ్చేసి సూర్య గోల్డ్ వాళ్ళు ప్రోడక్ట్ అయితేనండి ఇది. తర్వాత ఇదైతే నాకైతే షాప్ దగ్గర చూసినప్పుడు చాలా మనకి యూజ్ అవుతుందని చెప్పి నేను టెస్టింగ్ చేసే తీసుకున్నాను నేను ఇది. ఇది వచ్చేసి హ్యాండిల్. మనకి దీంట్లో కూడా హ్యాండిల్ కూడా చాలా బాగా అయితే ఇచ్చారు. దీనికి 2 స్టెప్స్ అయితే ఇచ్చారండి. అదిగోండి మనకి ఇలాగా వాల్ అనేది ఇక్కడ లూజ్ చేసుకుని పైకి లేపొచ్చు. ఇది మనకి ఫస్ట్ స్టెప్ ఎంత ఉందో సెకండ్ స్టెప్ కూడా సేమ్ అంతే ఉంటుంది. మనం ఇలా టైట్ చేసుకోవడమే తర్వాత. చూడండి ఇదైతే చాలా మంచి విషయం ఇది. మనకైతే హ్యాండిల్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి మనం ఇలా దించేసుకుని మళ్ళీ టైట్ చేసుకోవడమే. తర్వాత దీనికి వైర్ అన్నది చాలా షార్ట్గా అయితే ఇచ్చారు. నేనైతే పెద్ద వైర్ వేయించుకున్నాను ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇచ్చి. ఇదిగోండి వైరు. దీనికైతే ఒక 1 మీటర్ 1.5 మీటర్ అంత వైర్ ఉంది. నేనైతే 3 మీటర్స్ వైర్ అయితే వేయించాను. చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా దీన్ని ఇలాగా చూపిస్తాను చూడండి. ఇలా లోపల ఇలా పెట్టుకుని ఫిట్టింగ్ చేసుకోవడం అండి ఇది. అంతే ఇక్కడతో ఇది సెట్ అయిపోతుంది. మనకి ఇక్కడైతే మాత్రం దీన్ని అయితే మాత్రం మనకి ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చండి. మనకైతే 3 ఇచ్చారు. ఫస్ట్ అది, సెకండ్ అయితే ఇది, థర్డ్ అయితే ఇది. మనకి మీకు అయితే సారీ పెట్టినప్పుడు అయితే మీకు అయితే అర్థం అయితే అయిపోతుంది మనకి ఏది యూజ్ చేయాలన్నది. నేనైతే చిన్నదైతే పెట్టాను. చాలా బాగుంది ఇది. తర్వాత అయితే హ్యాండిల్ పెట్టి కూడా మీకు చూపిస్తాను స్ప్రే కొట్టి సారీకి ఏ విధంగా వస్తుంది అనేది. అంతేనండి ఇది. ఇదైతే మాత్రం ఈ ప్రోడక్ట్ చాలా అయితే మనకి యూజ్ అవుతుందండి. చాలా అయితే బాగుంది, నీట్ గా ఉంది. తర్వాత దీనికి 1 ఇయర్ అయితే వారంటీ ఇచ్చారు. బ్యాటరీ అయితే 6 అవర్స్ ఛార్జింగ్ చేయాలి. బ్యాటరీ కూడా బాగానే ఉందండి అంతా కూడా. మనకి మెయిన్ స్ప్రే అయితే మాత్రం ఎక్సలెంట్ గా అయితే వస్తుంది ఇది. దీని అరౌండ్ కాస్ట్ వచ్చేసి మనకి 3300 అయితే పడింది దీని కాస్ట్ వచ్చేసి. ఇదిగోండి మనం అయితే ఇన్ని సారీస్ అయితే ఇప్పుడు దీన్ని అయితే యూజ్ చేసి మనం ఈ సారీస్ అన్ని చేద్దాం. ఏ విధంగా వస్తాయి అన్నది. ఇంకా ఇంట్లో కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. అన్ని డ్రై వాష్ అయిపోయిన సారీస్ అండి. డ్రై వాష్ రోలింగ్ కూడా ఉన్నాయి. మనకి ఈ సారీస్ అన్ని చేసిన తర్వాత చూపిస్తాను. ఇంకొండి వాటర్ అయితే ఈ విధంగా వాటర్ అయితే వేసేసుకోవాలి. తర్వాత స్ప్రే చేసినట్టు చూపిస్తాను చూడండి. సారీ అనేది మనకు స్ప్రేయింగ్ అనేది ఎంత బాగా అవుతుందో. వెరీ స్పీడ్ అండి. చాలా స్పీడ్ గా అయితే అయిపోతున్నాయి సారీస్ అనేది. తర్వాత మనం ఇదిగోండి ఒక సారీ అయితే పెట్టి చూపిస్తాను మీకు. ఫ్రంట్ అయితే పైటంచి పెట్టాను. పైటంచి పెట్టి బ్యాక్ సైడ్ మీకు ఏ విధంగా వస్తుంది అన్నది కూడా చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ ఈ సారీ అన్నది చూడండి. మనకి బ్యాక్ సైడ్ ఏ విధంగా వచ్చిందో ఫుల్ షైనీగా అయితే వచ్చింది సారీ. ఎందుకంటే మనకి స్ప్రేయింగ్ ఎంత బాగుంటే సారీ అనేది అంత క్వాలిటీ అయితే వస్తుంది ఎప్పుడు కూడా. మీరు అది గుర్తుపెట్టుకోండి. చూడండి ఎంత షైనీగా వచ్చిందో. మనం ఏంటంటే ఈ వాటర్ తో పాటు నేను మీకు చూపించలేదు. లైట్ గా మనకు పాలిషింగ్ కెమికల్ కూడా మిక్స్ చేశాను.
అంటే సారీస్ ఫుల్ క్వాలిటీ అనేది రావాలనేసి. షైనింగ్ కూడా రావాలనేసి కొంచెం పాలిషింగ్ కెమికల్ అయితే అందులో కలిపాను. చూడండి సారీస్ ఏ విధంగా వస్తున్నాయన్నది. ఇది ఓన్లీ డ్రై వాష్ సారీ అండి ఇది. పాలిషింగ్ సారీ కూడా కాదు. అయినా సరే మనకి ఎంత షైనీగా వస్తుందో చూడండి. మనం ఎప్పుడు కూడా కస్టమర్‌కి మంచిగా సారీ అనేది షైనీగా ఉండడానికే చూడాలి తప్పించి క్వాలిటీ మంచిగా చూడాలండి. చూస్తే మన దగ్గరికి కస్టమర్ ఎప్పుడు వస్తూనే ఉంటారు. మనకి ఒక అన్న అయితే కామెంట్ అయితే చేశారు సారీ ఎలా ఫోల్డింగ్ చేయాలని. ఆ వీడియో కూడా నేను ఇందులోనే కవర్ చేసేస్తున్నాను చూడండి. ఆ అన్న కోసం అయితే ఫోల్డింగ్ ఎలా చేయాలన్నది చూపిస్తాను. చూడండి ఫోల్డింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఫోల్డింగ్ చేస్తుందయితే మా నాన్నగారు. డ్రై వాష్ సారీస్‌లో గాని ఎక్స్‌పీరియన్స్ 28 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది డాడీకి.